నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు రేపట్లో పెళ్లి కుదర్చడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, కావాల్సిన క్వాలిటీస్ కావాలి, ఎక్కువగా రిక్వైర్మెంట్స్ కోరుకుంటున్నారు. కానీ ఎలాంటి క్వాలిటీస్ కావాలన్నా, ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలన్నా కూడా మేము ఇట్టే వధూవరులను కలిపి ఏకం చేస్తామంటున్నారు జ్యోతి మ్యాట్రిమోనీ వారు. ఇప్పుడు ప్రస్తుతం మనతోని జ్యోతి మ్యాట్రిమోనీని 27 సంవత్సరాలు విజయవంతంగా నడుపుకొచ్చిన జ్యోతి గారు ఉన్నారు. జ్యోతి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నా అమ్మా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. జ్యోతి గారు, మన పెద్దవాళ్ళు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని అన్నారు. అంటే పెళ్లి చేయడం అనేది అంత సులువైన పని కాదు అని. అలాంటిది మీరు 27 సంవత్సరాల్లో నాకు తెలిసి చాలా వేల కొద్ది పెళ్ళిళ్ళు చేసి ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా అనిపిస్తుందమ్మా. ఎందుకంటే మీరే చెప్పారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అనేసి మన పెద్దలు చెప్తారని. ఎంతో కష్టమైనది. 2 కుటుంబాలని కలపడము అంటే మాటలు కాదు. పైగా ఒక జీవితాన్ని ముడిపెడుతున్నాం. 2 మనుషుల్ని కలిపి ఒక జీవితంగా మనం ఏర్పాటు చేసి ఇంకొక తరాన్ని తయారు చేస్తున్నాము అంటే ఆ ఆనందం మాటల్లో చెప్పడానికి ఎలవి కాదు. అలాగే ఇప్పుడు మేము 27 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పెళ్లి వయసుకు వచ్చారు. అలా మా అమ్మాయికి ఇప్పుడు వివాహం చేద్దాం అనుకుంటున్నామండి. ఇన్ని ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అది మాటల్లో మనం చెప్పలేము. అంటే కొన్ని చూడండి, ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పలేము. అది అలవి కాని ఆనందం అనమాట. ఓకే. అంటే మీరు పెళ్లి చేసిన వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ మీ దగ్గరికే వస్తారా? మళ్ళీ మా దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 27 సంవత్సరాలు కదా. అంటే వాళ్ళ పిల్లలకి ఇప్పుడు 21, 22, 23. ఓకే. ఇప్పుడు ఈ జ్యోతి మ్యాట్రిమోనీలో మీరు ఎలాంటి ప్రొఫైల్ చూస్ చేసుకుంటారు? లైక్ అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారా? లేదంటే పర్టిక్యులర్‌గా ఈ క్యాస్ట్ వాళ్ళనే ఉంటారా మీ దగ్గర? అన్ని రకాలమ్మా. జ్యోతి మ్యాట్రిమోనీ అనేది ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్. ఓకే. జ్యోతి మ్యాట్రిమోనీ ఖచ్చితంగా బ్రాహ్మణుల వరకే అనమాట. తల్లిదండ్రులు ఎవరు బ్రాహ్మణైనా కానీ, అంటే ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజెస్ చేసుకొని అలా ఒకళ్ళు బ్రాహ్మణ అయి ఉన్న వాళ్ళకు కూడా జ్యోతి మ్యాట్రిమోనీ బ్రాహ్మణులకు సంబంధించింది. అన్ని వర్గాలు, అంటే ఇందులో చాలా శాఖలు ఉంటాయి. బ్రాహ్మణుల్లో కూడా అన్ని శాఖల వారికి సంబంధించినటువంటి బ్రాహ్మణులకి చూసేటటువంటి వివాహ వేదిక ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటిది మన జ్యోతిమ్యాట్రిమోనీ.com. అలాగే హిందువులందరికీ కూడా చూసేటటువంటి సంస్థ hindumatrimony.net. అది కూడా ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎన్నో ఏళ్ల బట్టి దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో వేల మందికి వివాహాలు కుదిర్చాం కూడా. ఓకే. మీ దగ్గర 2 వెబ్‌సైట్స్ ఉన్నాయా? అంటే జ్యోతి మ్యాట్రిమోనీ ఓన్లీ బ్రాహ్మిన్స్‌కి, హిందూ.నెట్ అనేది hindumatrimony.net ఓకే. ఓకే. దాంట్లో అన్ని కాస్ట్ వాళ్ళకి మన హిందువులందరికీ. ఆహా! ఓకే. నైస్. మేడం, అంటే ఒకప్పుడు ఎలా ఉండేది? ప్రస్తుతం ఎలా ఉంది? అంటే పిల్లల రిక్వైర్మెంట్స్ కావచ్చు, తల్లిదండ్రుల రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఎలా ఉంది? అమ్మ, పిల్లల రిక్వైర్మెంట్స్ కంటే కూడా తల్లిదండ్రుల రిక్వైర్మెంట్స్ అనే మనం అనొచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూసినా పిల్లలు పిల్లలే. చదువులు మారాయి. దానికి అనుగుణంగా వాళ్ళ వేషధారణ, మాట తీరు, వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగాలు, ప్రవృత్తిలో, వృత్తిలో మార్పు వచ్చిందేమో కానీ ఈ ఆలోచన సరళి ఎప్పుడు పిల్లలది ఒకే రకంగా ఉంటుంది. ఇదివరకటి కాలంలో కూడా తల్లిదండ్రి పెళ్లి చేస్తా అంటే చంకలు కొట్టుకుంటూ నేను పెళ్లి చేసుకుంటా అనేవాళ్ళు ఏం కాదు. పిల్లలా ఇప్పుడే ఎందుకులే నాన్న అనేవాళ్ళు. ఇప్పుడైనా అదే అంటారు. ముఖ్యంగా మార్పు వచ్చింది పిల్లల కంటే కూడా పెద్దల్లోనే చెప్పాలి. అందుట్లో ముఖ్యంగా తల్లి ఆలోచనలలోనే మార్పు వచ్చింది. ఇలా అన్నాను ఏమీ అనుకోవద్దు కానీ ఆలోచన సరళిని చూస్తే తల్లుల ఆలోచనలోనే మార్పు వచ్చింది. మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ ఇలాంటి సంబంధమే కావాలి అంటే అలాంటి సంబంధం వచ్చి వాళ్ళు వయసు మీరిపోతున్నా అలా ఎదురు చూస్తున్నారే కానీ అయ్యో సరైనటువంటి వయసులో మా పిల్లలకి పెళ్లి చేద్దామన్నటువంటి ఆలోచన ఉండట్లేదు. ఓకే. అమ్మాయిల తరపు నుంచి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కోరుకుంటున్నారు? ఇప్పుడు అమ్మాయిల తరఫు నుంచి చూస్తే సంవత్సరానికి ఒక 25 లక్షల ప్యాకేజ్ ఉండాలి. అలాగే ఉద్యోగం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయి ఉండాలి. సొంత ఇల్లు ఉండాలి. దాంతోపాటు కారు ఉండాలి. ఇంకా 2 కార్లు ఉంటే మరీ మంచిది. మంచి బైక్ ఉండాలి. మామూలు బైక్ కాదు, చాలా మంచి బైక్. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయే, ఒక 3 లక్షలు పెట్టి అంటే మనిషి చాలా ఎత్తుగా ఏదో పర్వత శిఖరాల మీద వెళ్ళిపోయినట్టు ఉంటాయి అలాంటి బైక్లు. అలాగే అత్తమామలు అసలు ఇంట్లో ఉండకూడదు. అంటే జాయింట్ ఫ్యామిలీస్ వద్దు. ఎవరో కొంతమంది మహాతల్లులు తప్పితే అందరూ కూడా మా అమ్మాయి అసలు జాయింట్ ఫ్యామిలీలో ఇమ్మడలేదండి అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి అబ్బాయి ఎలా వచ్చాడు, నీకు అల్లుడు ఎలా వస్తున్నాడు అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండట్లేదు. మరి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు
ముఖ్యంగా ఈ ఆలోచనలు వస్తున్నాయి. అలాగే కొంతమంది అయితే చాలా ఖచ్చితంగా చెప్తారండి, మా అమ్మాయికి వంట చేయటం రాదు. పోన్లేండి నేర్చుకుంటుంది, చిన్నపిల్ల కదా, ఇప్పటివరకు చదువుకుంది, ఉద్యోగం. ఏబ్బే లేదండి, మా అమ్మాయికి అసలు వంటే చేయదు. ఇంకా వంటే చేయని వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎందుకు? రేపొద్దున పిల్లలకు కూడా స్విగ్గీ ఆర్డర్ ఇచ్చే పెంచుకుంటారా? అత్తమామలు వద్దన్న వాళ్ళకి ఇంకా పెద్దలు చేసేవాళ్ళు ఎవరున్నారు? అంటే రాను రాను ఎంతటి ప్రవృత్తిలోకి వెళ్ళిపోయామంటే ప్రతి దానికి ఒకళ్ళ మీద ఆధారపడడమే. ఇంకొంతమంది అమ్మ అసలు ఈ బాధ్యతలు పాడు ఎందుకు? మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం, ఇక పెళ్ళి ఎందుకు? ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? వాడికి ఇచ్చేసి పెట్టాలి. ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అయితే మా అత్తగారు పెద్దరాడు. ఇప్పుడు ఎందుకంటే పాపం వాళ్ళకి సూర్యోదయం అయితే 10 అయితే కానీ సూర్యోదయం కాదు ఇప్పటి పిల్లలకి. టంచనగా 10 కొడితే కానీ ఒక్కొక్కళ్ళకి 12 కూడా. అంతైతే కానీ లేవనటువంటి ఆడపిల్లలు, అలా పెంచినటువంటి తల్లిదండ్రులకు ఒక నమస్కారం. 10, 12 అయినా ఆడపిల్లలు లేవరు. లేవకపోగా ఇంకా మరి వాళ్ళకి ఆ 12ంటికి లేచి చేసుకునే ఓపిక ఎక్కడ ఉంటుంది? స్విగ్గీలకు ఆర్డర్. మరి ఇలా చేసేటటువంటి వాళ్ళకేంటి, జాయింట్ ఫ్యామిలీలోకి వెళ్తే అత్తగారు ఏమనుకుంటుందో, మామగారు ఏమంటాడో, మొగుడు ఏమంటాడో. నోరున్న ఆడపిల్లలకైతే మొగుడు కూడా వాళ్ళ కింద బలాదూరే. అలా ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లి చేసుకుంటే అదొక బంధం, అదొక బాధ్యత, లేనిపోని తలకాయ నొప్పి. ఇవన్నీ ఎందుకు? హాయిగా ఎంజాయ్ చేస్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా. ఇప్పుడు అనకూడదు కానీ చాలామంది అమ్మాయిలకి, కొంతమందికి లేరండి, అలా నేను అంటలేదు, అందరినీ ఒక దీనిలో పెట్టట్లేదు, కానీ కొంతమందికి ఒకళ్ళు కాదు, నలుగురు కాదు, బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు. మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం కదా, పెళ్ళి అన్నది ఎందుకు అన్నటువంటి ఆలోచనకి అమ్మాయిలు వస్తున్నారు. అబ్బాయిలు ఏం తక్కువ తినలేదులేండి, అబ్బాయిలు కూడా అలాగే ఆలోచిస్తారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? ఇప్పుడు ఫ్రెండ్స్తో హాయిగా తిరుగుతున్నా, 11ంటికి వెళ్తే నాన్న తిడతారు, కానీ పాపం మా అమ్మ పిచ్చిది, తలుపు తీస్తుంది, లోపలికి వెళ్ళి హాయిగా పడుకుంటున్నా, ఎటువంటి బాధరబందీ లేదు. పెళ్లి చేసుకుంటే 6 గంటలకల్లా ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఈ సమాధానాలు చెప్పాలి, లేకపోతే మళ్ళీ నా ఫోన్ చెక్ చేయటాలు. ఇవన్నీ అవసరమా? ఇంత తలకాయ నొప్పిలో నేను ఇరుక్కోవడం అవసరమా? ఇవన్నీ ఎందుకు? నేను ఏ ఈఎంఐ కడుతున్నాను, ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాను డబ్బులు, ఇవన్నీ చూస్తుంది. ఇవన్నీ నాకెందుకు? హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఈ లైఫే బాగుంది అని బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేసేటటువంటి ప్రవృత్తులు ఉన్నారు. ఎవరూ తక్కువ కాదు ఇందులో. మేము ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇంకా పెళ్ళెందుకు? మా అమ్మ ఏదో అలా అంటుంది, కానీ ప్రతిదీ నచ్చలేదు 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 అనుకుంటూ చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి పెళ్ళి అనేది ఒక చక్కటి బంధము అన్నటువంటిది ఇప్పటి పిల్లలకు తెలియట్లేదు. ఒక వయసు వచ్చాక కానీ వీళ్ళకి అర్థం కాదు. ఎప్పటికి అర్థమవుతుంది? ఒక 45 ఏళ్ళు వచ్చాక వాళ్ళు ఎంజాయ్ చేయాల్సినటువంటి లైఫ్ ఒక్కొక్కళ్ళని మార్చుకుంటూ ఎంజాయ్ చేయటం అయిపోయిన తర్వాత, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రి కూడా ఇక నడవలేనటువంటి పరిస్థితుల్లో అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళని చూసే వాళ్ళని లేక, వాళ్ళ తల్లిదండ్రులను చూసేవాళ్ళు లేక ఉన్నప్పుడు మటుకే అయ్యో నాకు ఒక తోడుంటే బాగుండేది కదా అన్నటువంటి ఆలోచన అప్పుడు కలిగిన సమయం. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు చూసారా, అలా ఉంటుంది. ఇప్పటికి చాలామంది యువత ఆలోచన ధోరణి బాధ్యత అనే పెళ్ళొద్దనుకుంటున్నారు. మేడం, ఇప్పుడు మీరు మాటలోనే విన్నాం, అమ్మాయిలకి శాలరీ కూడా అబోవ్ 50,000 ఉండాలి, మినిమం అంటే మినిమం 30,000 అబోవ్ ఉండాలి అని కోరుకుంటున్నారు. 50, 30 అయితే చాలా సంతోషిస్తామమ్మా. కొంతమంది తల్లులే, అమ్మాయి తల్లులే అంటారు, ₹1,00,000 వస్తుందంటే, మేడం గారు మీరు చెప్పండి మీ అమ్మాయినైతే ఇస్తారా? ₹1,00,000 నెలకేం సరిపోతాయండి? రోజు స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకున్నా కానీ ₹1,00,000 ఇద్దరికి సరిపోవండి. అలా ఉన్నారు ప్రకృతులు. మరి అంటే ఒక 50,000 కంటే తక్కువ శాలరీ వచ్చే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? చాలామంది పాపం అలాగే ఉండిపోతున్నారమ్మా. నిజానికి తల్లిదండ్రులకైతే అది ఒక రకమైన మానసిక క్షోభగా తయారైంది. 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000 తెచ్చుకునే వాళ్ళకు కూడా ఈ జీతం ఏం సరిపోతుంది అని పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నటువంటి అబ్బాయిలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులకైతే తండ్రి బయటికి కనిపించాడు, పాపం తల్లి కదా బయటపడిపోతుంది. అయ్యో ఎంత చూసినా మా అబ్బాయికి పెళ్లి కావట్లేదండి. ప్రతి వాళ్ళు లక్షల్లో జీతం అడుగుతారు. ఇప్పుడు కాకపోతే ఇంకో 4 ఏళ్ళకి పెరిగిపోతుంది కదా జీతం, అది ఆలోచించట్లేదు వీళ్ళు అని పాపం మొరపెట్టుకునేటటువంటి అబ్బాయిల తల్లులు ఎంతోమంది మా దగ్గరికి ఫోన్ చేస్తూ ఉంటారు. మీరైనా చెప్పండి మేడం అంటే, మనం చెప్తే ఏమన్నా మారుతారా? ఎదురు ప్రశ్న మమ్మల్ని ఇస్తారు, మీరైతే మీ అమ్మాయిని ఇస్తారా అండి అని అడుగుతారు. అంటే ఏ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ అబ్బాయిలని ఇష్టపడుతూ ఉంటారు అమ్మాయిలు? జాబ్ల విషయాలకు వచ్చేసరికి మొన్నటి వరకు అంటే 8 ఏళ్ల క్రితం వరకు సాఫ్ట్వేర్ ధూమ్ ఉండేదండి. ప్రతి వాడు వాళ్ళ అమ్మాయి ఇంటర్ చదివినా మాకు సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలండి,
అది కూడా మంచిగా జీతం ఉండాలి, పాష్‌గా ఉండాలి అనే కోరుకునేవారు. కానీ ఇప్పుడిప్పుడు సాఫ్ట్‌వేర్ 2 సార్లు చిన్న చిన్న సమస్యలొచ్చేసి, అది డౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఎంబీఏ చేసిన వాళ్ళు అంటే ఫైనాన్స్‌గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా, సీఏ చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు కొంచెము బానే ఉంది. అలాగే ఎంబీఏ, సీఏలతో పాటు ఇదివరకు నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆహ్, మిలిటరీ అంటే అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏ రకంగా క్రేజ్ వచ్చిందో చెప్పలేం. కొన్ని సినిమాలొచ్చాయి చూడండి. ఈ మధ్య కాలంలో మిలిటరీకి సంబంధించిన 2, 3 సినిమాలొచ్చాయి. అలా మిలిటరీ వాళ్ళకి సంబంధించిన సినిమాలయ్యుండొచ్చు. వాళ్ళకున్నటువంటి ఫెసిలిటీస్ అయ్యుండొచ్చు, బెనిఫిట్స్ అయ్యుండొచ్చు ఆ జాబ్‌లో ఉన్నవి. వీటికి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈవెన్ ఆడపిల్లలు కూడా పైలట్ స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణ అమ్మాయిలు కూడా ఉన్నారండి. నిజంగా అది హ్మ్. గర్వించదగ్గ విషయమే. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నటి వరకు అసలు ఆ డిపార్ట్మెంట్సే వద్దన్నటువంటి వాళ్ళు నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ వద్దు అన్నటువంటి వాళ్ళు. అంటే తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుందంటే అమ్మాయిని ఇచ్చుకునేటప్పుడు వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయేమో అన్నటువంటి ఆలోచనలతో తొందరగా ఇష్టపడేవాళ్ళు కాదు. పైగా వాళ్ళకొక సమయం ఉండదు అని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మేడం క్యాస్ట్ దగ్గరికొచ్చినట్లయితే ఏ క్యాస్ట్‌లో అంటే అమ్మాయి దొరకడం కానీ, అబ్బాయి దొరకడం కష్టంగా మారిందంటారు? క్యాస్ట్‌ల విషయానికొచ్చేసరికి క్యాస్ట్‌ల సంగతి పక్కన పెట్టేస్తేనమ్మా, ఎవరికైనా కానీ అమ్మాయి దొరకడమే చాలా కష్టంగా ఉంది. హ్మ్. ప్రొఫైల్స్ చాలానే ఉంటాయి. అమ్మాయిల ప్రొఫైల్స్ చాలానే ఉంటాయి. మనం అనుకుంటుంటాం అమ్మాయిల ప్రొఫైల్స్ తగ్గాయేమో అని. ఖచ్చితంగా మనకి అమ్మాయిల ప్రొఫైల్స్ తగ్గింది. 78-84 వరకు అమ్మాయిల రేషియో బాగా తగ్గిపోయింది. అది ఒప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్పుడు అంటే కట్నం ఇచ్చుకునేది ఉండేది. వరకట్నం ఉండేది. ఆ వరకట్నం ఇచ్చుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి అనేసి పైగా అప్పుడు అత్తవారింట్లో ఆరళ్ళు కూడా ఆడపిల్లలకి ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ చూసి ఎందుకులే బాబు ఆడపిల్లల్ని కనటం అని అబార్షన్స్ చేయించుకున్న వాళ్ళు, అసలు ఆడపిల్లల్ని కనకుండా ఉన్నటువంటి వాళ్ళు, భ్రూణ హత్యలు చేసినటువంటి వాళ్ళు, పసికందుల్ని అమ్మేసినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులే కావాలని ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుడితే చంపేసినటువంటి ఉదంతాలను కూడా మనం విన్నాం మన పెద్దవాళ్ళు హ్మ్. చెప్తూ ఉంటే. కానీ ఎప్పుడైతే 85 దాటిన తర్వాత 90 వచ్చేంత వరకు కొంత పెరుగుతూ వచ్చింది. 90 నుంచి 90 వరకు 95 వరకు అది రేషియో పెరిగింది. 95 నుంచి 2000 వరకు అయితే ఆ రేషియో ఇంకా ఆడపిల్లలది పెరుగుతూనే వచ్చిందమ్మా. హ్మ్. ఆడపిల్లలు తక్కువ ఉన్నారు అనుకోవడం తప్పే. మగపిల్లలకి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు ఉండట్లేదు. ఆడపిల్ల తల్లివి, ఆడపిల్లవి ఉండట్లేదు. ఏ ప్రొఫైల్ పంపించినా కానీ ఇంకా ఏదన్నా మంచి సంబంధం వస్తుందా? ఇంకా ఏదన్నా మంచి సంబంధం వస్తుందా? అని ఆలోచిస్తున్నారే కానీ, మనం కోరుకున్నటువంటి వాటిల్లో ఈ ఒక్క క్వాలిఫికేషన్ లేనందువల్ల, ఈ రిక్వైర్మెంట్ లేనందువల్ల, మనం ఈ సంబంధం ఎందుకు వద్దనుకోవాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకుండట్లేదు. హ్మ్. అలాగే ఇప్పుడు ఒకప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా సంబంధం అనగానే అసలు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, మేము ఇంత కట్నం పెట్టుకుంటామని ముందుకొచ్చేవాళ్ళు. మాకు అమెరికా అల్లుడు కావాలి అని. మరి ఇప్పుడు అమెరికా సంబంధాలు ఎలా ఉన్నాయి? కరెక్ట్ అమ్మా. ఇది మంచి ప్రశ్న. 8 ఏళ్ల క్రితం వరకు హ్మ్. ప్రతి ఒక్కరు కూడా మాకు యూఎస్ఏ కావాలండి. ఇంకే కంట్రీ పనికిరాదు. యూకే పనికిరాదు, కెనడా పనికిరాదు, ఆస్ట్రేలియా పనికిరాదు. ఇంకే కంట్రీ కాదింకా. అసలు ఇండియా అయితే అసలు వాళ్ళకి లెక్కలోనే లేదు. ఓన్లీ యూఎస్ అనేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనకి 8, 9 సంవత్సరాల క్రితం జెస్టిషన్ వచ్చింది. ఆ సందర్భం నుంచి యూఎస్‌కి సంబంధించినటువంటి సంబంధం కావాలి అనుకునేటటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు మటుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇండియాలోనే ఉండాలి. దట్టు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఈ మూడే అడుగుతారు కానీ వేరే ప్రదేశాలు కూడా అడగట్లా. ప్రతి ఒక్కరు ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే ఉండాలి అనేసి మరి స్వదేశీ అభిమానం పెరిగినందుకు మనం సంతోషించాలి ఈ రకంగా. హ్మ్. అలాగే ప్రాంతాల వారికొచ్చినప్పటికి కూడా ఇప్పుడు అమ్మాయిలు ఈజీగా ఒప్పుకోవడం చాలా కష్టమనే వింటున్నాం మీ మాటల్లో కూడా. అలాంటిది ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ అబ్బాయిని ఇష్టపడుతున్నారా? అట్లా ఏమైనా? పిల్లలకసలు ఆ సమస్య లేదమ్మా. ఎందుకంటే పిల్లలు ప్రతిదీ లాంగ్వేజ్ ఇప్పుడు మనకి చాలా నిజంగా గొప్పగా చెప్పుకోవాలి. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళు చక్కగానే కలిసిపోతున్నారు. కర్ణాటక అయ్యుండొచ్చు, మహారాష్ట్ర అయ్యుండొచ్చు, చెన్నై తమిళ్ అయ్యుండొచ్చు. వాళ్ళు ఈజీగానే నేర్చుకోగలుగుతున్నారు. వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉంది. హ్మ్. తెలంగాణ, ఆంధ్ర వచ్చేసరికి ఏమైపోతుందంటే భాషలో కొంచెం యాస అనేది కొంచెం తెలంగాణ వాళ్ళకుంటుంది. అటు ఆంధ్ర వాళ్ళకుండదు.
కానీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పిల్లల్ని ఒప్పుకుంటారు కానీ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఒప్పుకోవడానికి ఆలోచిస్తారు. మాకు తెలంగాణ బ్రాహ్మణుల్లో కాదు కానీ ఇతర కులాల్లో వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాకు తెలంగాణ సంబంధమే కావాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న ఆచార వ్యవహారాల్లో తేడా తప్పితే మిగతాగా పెద్దగా అలవాట్లలో తేడా ఏముండదు. ప్రాంతాల వారీగా లేదు కానీ ఒక బాంబే అనేసరికి కొంచెం ఆలోచిస్తారు. బాంబే, ఢిల్లీ అనేసరికి అక్కడ ఉండేటటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అయ్యుండొచ్చు. అక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ అయ్యుండొచ్చు. పిల్లలకి సరిపోదేమో, అక్కడ ఎంత జీతాలొచ్చినా సరిపోవు. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి సరిపోదు అని బాంబే, ఢిల్లీ ఇవ్వడానికి మళ్ళీ అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఎవరు కూడా తొందరగా అటుపక్క యాక్సెప్ట్ చేయరు. మేడం ఇంకోటి మెయిన్‌గా ఏంటంటే బ్రాహ్మిన్స్‌కి ఆ అమ్మాయి దొరకడం చాలా కష్టమని విన్నాం. అది ఎంతవరకు నిజమంటారు? బ్రాహ్మణులకి అమ్మాయి దొరకడం అంటే అమ్మ నిజంగా ఒక అబ్బాయికి పెళ్లి చేయటం అంటే ఏ కులంలో అయినా కానీ బ్రాహ్మణులకే కాదు వైశ్యాస్ అయిండొచ్చు ఇంకేదైనా అయిండొచ్చు ఏ కులమైనా కానీ ఆ మగ పిల్లవాడికి పెళ్లి చేయటం అంటే ఒక తపస్సు అండి. ఎందుకు? అంటే అమ్మాయి తల్లిని ఒప్పించాలి. ఒక అమ్మాయి తల్లికి ఒక ప్రొఫైల్ పంపించామనుకోండి మా 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్‌లో మొదటి 12 సంవత్సరాలు చాలా సులువుగా ఒక ఫోన్ తోటి ఒకళ్ళమో ఇద్దరమో ఉండి మేమే నిర్వహిస్తూ పెళ్లి కుదిర్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంత ఎస్టాబ్లిష్మెంట్ నుండి ఇంత టెక్నాలజీ పెరిగి ఒక్కొక్కళ్ళకి 2 ఫోన్లు నుండి 30 ఫోన్లు ఉండి ఇంత చేసినా కానీ ఒక అమ్మాయి తల్లి నొప్పించడం చాలా కష్టం అండి. ఈ సంబంధానికి ఇలా లోపం పెట్టొచ్చు అన్నటువంటి ఆలోచన కూడా మనకి రాదు. వాళ్ళ సంబంధానికి అంత బాగా ఆ లోపం వెతికి చూపిస్తారు. 70 లక్షలు వచ్చేవాడికి కూడా అది కాదండి వాడి జుట్టు దగ్గర ఏదో నల్లగా ఉన్నట్టుంది అంటే ఈ వంక మనం ఈ సంబంధానికి పెట్టచ్చు అన్నటువంటి ఆలోచన మనకి రాదు కానీ వాళ్ళకి వస్తుంది. అంటే ఇది రిక్వైర్మెంట్ అని కానీ అని చెప్పను కానీ అమ్మ కలి ప్రభావమే ఏంటో అందరూ అని చెప్పను కానీ కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయిల సంపాదనకి కూడా అలవాటు పడిపోయి పిల్లలకి పెళ్లి చేసేటటువంటి ఆలోచన లేదు. ఇది ఖచ్చితం 100% ఒప్పుకోవలసిందే. తల్లిదండ్రుల్లో కూడా స్వార్థం వచ్చేసింది. ఒక అమ్మాయిలే ఉన్నారనుకోండి కొడుకులు లేరు. కొడుకులు ఉన్నా కూడా ఇప్పుడు కొడుకుని ఒక 100 రూపాయలు అడిగామనుకోండి వాడు ఎందుకు ఏమిటి అమ్మా ఏం కావాలి ఎందుకు అనవసరంగా ఖర్చు చేస్తున్నావు నువ్వు అంటే వాడు 90 రూపాయలే ఇస్తాడు. కానీ ఆడపిల్ల అలా కాదు 150 రూపాయలు ఇచ్చి అమ్మ ఇంకేమన్నా కావాలా అని డబ్బులు ఇస్తుంది. ఇది వ్యత్యాసం. దీనివల్ల ఏమైపోతుంది వాళ్ళకి అమ్మాయిలకి పెళ్లి చేసేటటువంటి ఆలోచన లేక కొంత ఆలస్యం అయిపోతుంది. అంతకు తప్పితే తల్లిదండ్రుల్లో వచ్చినటువంటి ఈ ఆలోచన విధానంలో మార్పిది. అందరినీ ఒక ఆటగట్టట్లేదు మళ్ళీ గమనించండి. మన jyotimatrimony.com కావచ్చు, hindumatrimony.net కావచ్చు, వీటిల్లో మనకి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ప్రొఫైల్స్ ఉంటాయి? అకార్డింగ్ టు లా అమ్మాయిలైతే 18 సంవత్సరాల నుంచి ఉంటాయండి. అలాగే అబ్బాయిల విషయానికి వచ్చేసరికి 21. 18 ఏళ్ల నుంచి అమ్మాయిలవి 60-65 వరకు ఉండొచ్చు. 65,000కు అలాగే అబ్బాయిలది కూడా 21 సంవత్సరాల నుంచి 70-75 ఏళ్ల వరకు కూడా ఉండొచ్చు. ఏదో కారణం చేత వైఫ్ చనిపోయి కానీ ఇంకేదో ఒక 2 అలా అన్ని రకాల వయసుల వాళ్ళు ఉంటారు. అలా అనుసరించి ఆ ఏజ్ నుంచి మ్యాక్సిమం వరకు ఉంటారు. ఓకే. అలాగే ఈ మధ్య కాలంలో రెండో పెళ్లి ఎక్కువగా చూస్తున్నాం. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. అలాంటి ప్రొఫైల్స్ కూడా ఉన్నాయా మన దగ్గర? నిజానికి డైవర్స్ అన్నది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందమ్మా. అమ్మాయిని మనం సాధారణంగా కాపురానికి పంపించేటప్పుడు పసుపు చెంబిచ్చి కాపురానికి పంపిస్తాం. అమ్మాయి చేతిలో పసుపు చెంబు పెట్టుకొని కాపురానికి వచ్చేటప్పుడు ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఒక ఆయుధం డైవర్స్ అన్న పేపర్ని పట్టుకొని వస్తుంది. ఏ చిన్న తేడా వచ్చినా నువ్వు టీ ఎందుకు పెట్టలేదు అంటే నాకు విడక్కర్లేదు. ఎందుకమ్మా ఈ పని చేసావు అని అత్తగారు కానీ మామగారు కానీ అంటే మీ నాన్న అమ్మ అంటే అలా ఉంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు అసలు మొగుడువేనా? అక్కర్లేదు నువ్వు పనికిరావు మొగుడుగా, నేను వెళ్ళిపోతాను ఆ పుట్టింటికి అంటే ఒక ఆయుధం అయిపోయింది ఇది. అయ్యో వివాహం ఇన్ని వేద మంత్రాల సాక్షిగా చేసుకున్నామే మనకి సనాతన ధర్మంలో వివాహం చెప్పారే కానీ విడాకులు అన్నటువంటి మాటకి తావులేదు. మన jyotimatrimony.com ద్వారా hindumatrimony.net ద్వారా ఎన్నో కార్యక్రమాలు మనము టీవీ ఛానల్స్లో చేసినా ప్రతిసారి చెప్పేది ఇదే. మనకి సనాతన ధర్మం వివాహం చెప్పిందే కానీ విడాకులు లేదు. కలిసి ఉండే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న పొరపచ్చాలు వస్తాయమ్మా. ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి ఇద్దరు ఒకేలాగా ఉండాలి అంటే అయ్యే పని కాదు కదా. వచ్చినప్పుడు ఏం చేయాలి మనము చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు కూడా సర్దుకుపోయేటటువంటి పని చేయాలి. కానీ మనం ఆ పని చేయట్లేదు.
కాబట్టి ఈ రెండవ వివాహానికి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇవి అరికట్టాలనే మా ప్రయత్నం కూడా. ఈ కులము, ఆ కులము అని కాదమ్మా. చదువు పెరుగుతున్న కొద్దీ మనకి సంస్కారం పెరగాలి. కానీ మనం చదువు పెరుగుతున్న కొద్దీ విద్య లేనివాడు వింత పశువు అని ఇదివరకు చెప్పేవారు. చదువు పెరుగుతుంటూ సంస్కారం పెరగకుండా వింత పశువులా తయారైపోయి చిన్న చిన్న విషయాలకి కూడా మనం విడాకుల దాకా వెళ్ళిపోతున్నాం. లేకపోతే అక్రమ సంబంధాలు. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాము. ప్రతిరోజు కూడా మనం ఇన్‌స్టా ఓపెన్ చేస్తే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, భర్త వేరే వాళ్ళతో ఉండగా, అలాగపోతే భార్య వేరే వాడితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నటువంటి భర్త. అసలు ఎక్కడికెళ్ళిపోతున్నాం మనం? పోనీ వివాహానికి ముందు ఏ వెధవేషాలన్నా వేశాం. వివాహం అయిన తర్వాత ఈ మాయరోగాలేంటి? ఒకసారి పెళ్లి చేసుకున్నాం. జీవితాంతం దీనితోటో, వాడితోటో కలిసుందాం అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. అలాంటి వాళ్ళు అసలు పెళ్లి చేసుకోకూడదు. ప్రతిరోజు మనం ఇన్‌స్టా ఓపెన్ చేస్తే ఇవి చూస్తూ ఉంటే టీనేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు అవే నేర్చుకుంటారు కదా! ఓహో! ఇలా కూడా చేయొచ్చేమో. మనది సోషల్ మీడియా పెరుగుతున్న కొద్దీ మంచి బుద్ధులు కాకుండా ఇలాంటి బుద్ధులు కూడా పెరిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయేమో అనిపిస్తుంది. అలా తయారైంది నేటి సమాజం. చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ వాల్యుబుల్ టైమ్‌ని మా కోసం స్పెండ్ చేసి